దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భవానీలు చెప్పులు లేకుండా కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు భక్తులు కాళ్ల నొప్పులు, ఇతర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భక్తులకు తక్షణ ఆరోగ్య సహాయం అందించేందుకు వైద్యారోగ్య శాఖ పలు చోట్ల ప్రాథమిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. కనకదుర్గ ఆలయంలో దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడినా కూడా వారికి తక్షణ సహాయం అందజేసేందుకోసము విజయవాడ నగరంలో పలు చోట్ల అంటే పుష్కర్ ఘాట్ల వద్ద ప్రధానంగా పలు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి అనారోగ్యం ఏర్పడినా కూడా వారికి ప్రథమ చికిత్సా కేంద్రంలో చికిత్స ఏర్పాటు చేసి అక్కడ వారికి ఉపశమనం కలిగేట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిస్టర్స్, డాక్టర్స్ వీరు ఉంటారు. ఇక్కడ వీరు ఈ మందులు ఇచ్చి తర్వాత వారి యొక్క అనారోగ్య తీవ్రతను బట్టి హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. ఇక్కడ సిస్టర్స్, డాక్టర్స్ వీరందరూ కూడాను నిరంతరము ఉదయం నుంచి రాత్రి వరకు కూడాను ఈ పర్యవేక్షణ డ్యూటీలో ఉన్నారు. అవసరమైతే రాత్రి సమయంలో కూడా వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఏ మందులు కూడా కొదవలేకోకుండా ఈ డాక్టర్లు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాలను పెద్ద ఎత్తున భక్తులు వినియోగించుకుంటా ఉన్నారు. వీరు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడాను వెంటనే వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ ప్రాథమికంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు, ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది? మాక్సిమం మనకి బాడీ పెయిన్స్ బాగా వస్తున్నారండి. దర్శనానికి వెళ్లిన వాళ్ళందరికి వచ్చేసరికి బాడీ పెయిన్స్, నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్ వీటితో ప్రెజెంట్ అవుతున్నారు. సో మాక్సిమం వాళ్ళకి కాల్షియం టాబ్లెట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ తో వాళ్ళకి ఇస్తున్నాము. ఓఆర్ఎస్ ఇన్ కేస్ డిహైడ్రేట్ ఎవరైనా అవుతే ఓఆర్ఎస్ ఇస్తున్నాము. ఒక్కో శిబిరంలో రోజుకు మాక్సిమం ఎంతమంది ఇక్కడ మీ దగ్గర వైద్య సేవలను ఉపయోగించడం జరుగుతోంది? మార్నింగ్ షిఫ్ట్ అయితే మాక్సిమం ఒక 200 మెంబర్స్ అలా వస్తున్నారండి. త్రీ షిఫ్ట్స్ అయితే మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా మొత్తం మాక్సిమం 400 నుంచి 600 ఓపీ వస్తుంది. ఎక్కువగా వచ్చేటువంటి భక్తులు కాలినడకన వారి ప్రాంతాల నుంచి కూడా చెప్పులు లేకుండా రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ కాళ్ల నొప్పులతోనూ మోకాళ్ల నొప్పులతోనూ వస్తా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ వైద్యాధికారులు అయితే ఈ దుర్గా టెంపుల్ కు వచ్చేటువంటి భక్తులకైతే కనుక వైద్య సేవలు చాలా అద్భుతంగా అందిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, విజయవాడ.